మహిళా బిల్లులకు సంబంధించి కాబట్టి ముందుగా మహిళా నేత అయిన ఇందిరా గారి వాదన ఏమిటో విందాం. ఇందిరా గారు చెప్పండి, మహిళా బిల్లుని మీ పార్టీ అడ్డుకోవటం, అడ్డుకున్నటువంటి విమర్శ రావటం అపోజిషన్ వైపు నుంచి, అమిత్ షా గారు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అడ్డుకున్నారని ఆయన వ్యాఖ్యానించడం, ఇది చరిత్ర. రేవంత్ రెడ్డి గారేమో మరోవైపు విపత్తును నివారించామంటాం. ఒక మహిళా నేతగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సెప్టెంబర్ 2023లో ఈ బిల్లు పాస్ అయిపోయింది. కొత్తగా ఇవాళ బిల్లు వీగిపోయిందని ఒక అబద్ధ ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఆ రోజు బిల్లు ఇవాళ అమెండ్మెంట్ కోసం మాత్రమే మీరు పెట్టారు. పెట్టిన అమెండ్మెంట్ దాన్ని ఎందుకు డీలిమిటేషన్ తో కలిపి పెట్టారు. సో డీలిమిటేషన్ ని దక్షిణ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి దీనిని మహిళల కోసమైనా కంపల్సరిగా ఒప్పుకునేటువంటి ఒక అనివార్య పరిస్థితిని మీరు క్రియేట్ చేశారన్నది ఈ సమాజానికి అర్థమైపోయింది. దాన్ని లింకు పెట్టి మహిళా బిల్లును ఏమంటారు ఈ రాష్ట్ర ఇండియా కూటమి మొత్తం వ్యతిరేకించిందని ఒక నెగిటివ్ ప్రచారాన్ని ఈ సమాజం ముందు పెట్టాలని మీరు అనుకున్నదాన్ని మీకే బూమరంగ్ అయిందని తెలియజేస్తున్నాం. సెల్ఫ్ గోల్ భారతీయ జనతా పార్టీ ఈ దాంట్లో మాత్రం. రెండో విషయం ఏంటి అంటే సార్, ఇక్కడ మహిళలకు సంబంధించినటువంటి అంశం పట్ల మీకు చిత్తశుద్ధి ఉండుంటే 2023లోనే మీకు అది అమలు అవుతుందని చెప్పుండేవాళ్ళు. ఎందుకు చెప్పలేదు అంటే మీలో ముందుగానే దాగి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ఉన్నదో ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సార్. ఒకటి ఈ మధ్య కాలంలో ఒక బుక్ లో రాసి చదివినటువంటి అంశం, భారత జాతీయవాదం మతోన్మాదం ప్రమాదం అనేటువంటి ఒక బుక్ లో ఆర్ఎస్ఎస్ లో వాళ్ళ స్వయం సేవక సంఘంలో మహిళలకు అవకాశం లేదు సార్. 1936లో హెడ్గే గారిని అప్పుడున్నటువంటి లక్ష్మీబాయి కేల్కర్ అని మమ్మల్ని మీ దాంట్లో చేర్చుకున్నానంటే లేదు లేదు మహిళలకి పురుషులకి కలిసి పనిచేసేటువంటి అవకాశం లేదు, మీరు వేరుగా పెట్టుకోండి, సేవిక ఏమంటారు రాష్ట్ర సేవికా సమితిని మీరు ఏర్పాటు చేసుకోండి అని ఆమెకు సలహా ఇచ్చారు సార్. అంటే మహిళలు వాళ్ళతో కలిసి పనిచేసేటువంటి అవకాశం లేదు, మహిళల భాగస్వామ్యం లేదని వాళ్ళ భావజాలంలోనే ఉంది సార్. ఆ భావజాలాన్ని ఇక్కడ ఇంత అంటే నేను ఏదో వేగ చెప్పట్లేదు సార్, ఒక ప్రూఫ్ తో నా దగ్గర ఉన్నటువంటి దాంతో మీకు చెప్తున్నా. సో నేను ఏమంటున్నానంటే వీళ్ళ నిజంగానే చిత్తశుద్ధి ఉండుంటే మీకు సంఖ్య లేదని తెలుసు, బిల్లు పాస్ అవ్వదని తెలుసు, పెట్టి ఎందుకు ఇవాళ ప్రతిపక్షాన్ని బద్నాం చేయాలనుకుంటే ఇంత తొందరగా ఆగమేఘాల మీద ఖర్గే గారు చెప్పినటువంటి అంశాలను కూడా విస్మరించి మీరు ఎలక్షన్ సందర్భంలో పెట్టి ఈ ఎలక్షన్ లో లబ్ధి పొందాలి, వీళ్ళు మహిళలకి వ్యతిరేకం అని చెప్పే ఎస్టాబ్లిష్ చేయడం కోసమే మీరు తీసుకున్నట్టు. ఇవాళ ఈవెన్ వాళ్ళున్న అస్సాంలో కూడా గెలిచే పరిస్థితి కష్టంగా ఉన్నది కాబట్టి వాళ్ళు పదే పదే ఇవాళ ప్రతిపక్షాలు నీరుగార్చుకుంటున్నారు. దీంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఫిక్స్ చేసినటువంటి ఎజెండా ఏదైతే దక్షిణ రాష్ట్రాల ఎజెండా ఉన్నదో 100% ఈ జాతీయ విపత్తును ఎదుర్కొనలో దక్షిణంలో ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఈ బిల్లును అడ్డుకోవడంలో సక్సెస్ అయినారు సార్. బట్ మహిళలకి వ్యతిరేకం కాదు, మహిళలకు పెట్టేటువంటి బిల్లులో మా ఓబీసీ కోటా ఏంటి మా లెక్క కూడా తేల్చండి అని కూడా రాహుల్ గాంధీ గారు ఓపెన్ స్టేట్మెంట్ గా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినారు. ఇదే నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా కూడా ఏం చెప్పినారు, జనగణన చేస్తాం, కులగణన చేస్తాం, తర్వాత మహిళల కోట బీసీల కోట ఇస్తామని చెప్పినారు. నువ్వు చేసే జనగణలోనే నా ఓబీసీలకు సంబంధించిన కాలం లేదు, మీరెవరు, మీ కులాలేంటి, మీ ఆర్థిక స్థితిగతులేంటి, వాటి వర్గాలేంటి, వర్ణాలేంటి, ఏది లేదు సార్ దాంట్లో. మరి లేనప్పుడు నా డేటానే లేనప్పుడు నా యొక్క కోటాను ఎట్లా ఇస్తారు సార్ మీరు రేపు? అంటే కంపల్సరీగా 100% దీంట్లో ఓబీసీలని అధికారాలకి దూరం చేసేటువంటి ఒక కుటిలమైనటువంటి కుట్రతో ఒక మాయజాలమైనటువంటి ఒక బిల్లును, ఒక క్షుద్ర పూజలటువంటి ఒక బిల్లును ప్రజలపైన రుద్దాలనుకున్న దాన్ని మొదటిసారిగా ఎన్డీఏకి ఎదురు దెబ్బ తగిలిందని గుర్తు చేసినటువంటి సందర్భం ఏర్పడ్డది సార్. సో నిన్న జరిగినటువంటి దాన్ని 100% దేశ ప్రజలు ఎవరు మర్చిపోరు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మహిళల్ని ముఖ్యమంత్రి గారి ఇంటికెళ్ళి మీరు ప్రొటెస్ట్ చేయండి అని కాల్ఫర్ చేస్తున్నారు రామచంద్రరావు. ఎందుకు చేస్తారండి మీరు? దేనికోసం చేస్తారు? మేము రాజ్యసభలో బిల్లు పాస్ చేసినందుకు చేస్తారా? ఓబీసీ కోటా కోసం మేము కొట్లాడుతున్నందుకు మీరు చేస్తారా? జాతీయ విపత్తును జరిగే దక్షిణ రాష్ట్రంలో జరిగే నష్టాన్ని నివారిస్తున్నందుకు మీరు ముఖ్యమంత్రిని ముట్టడిస్తారని అడుగుతున్నాను నేను. కాబట్టి సిగ్గుశరం లేనటువంటి మాటలు బంద్ చేయండి. రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ. ఎప్పుడు మీకు రాజకీయ స్వార్థమే, అధికార స్వార్థమే, వీళ్ళది ఒక్కటే కోణం సార్. నేను గమనించినటువంటి దాంట్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి రికార్డ్ ని బ్రేక్ చేయాలి. 16 సంవత్సరాలు నెహ్రూ పాలించారు కాబట్టి నరేంద్ర మోదీ గారు అది రికార్డు బ్రేక్ చేయాలి. రెండవది ఏంటి అంటే అత్యధిక స్థానాలతో రాజీవ్ గాంధీ పాలించినటువంటి అంటే 450 చిలుకు స్థానాలతో రాజీవ్ గాంధీ చేసినటువంటి రికార్డు బ్రేక్ చేయాలి. ఇది చేయాలంటే ఏం చేయాలి? ఉత్తరణ స్థానచలన
సంబంధం లేనటువంటి దక్షిణాన్ని వదిలేసి దీనికి అన్యాయం చేసి ఇది ఆర్థికంగా డబ్బులు ఇస్తే కేంద్రంలో బాగా అందరూ జలసాలు చేసుకోవాలి, వాళ్ళు మన పైన రాజకీయ ఆధిపత్యం చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. Right. సో దీనిని నివారించడంలో ఇవాళ మనం అయితే సరే అంతా రాజకీయంగా బాగా మాట్లాడారు, నేనేం కాదనట్లేదు. కానీ ఒక మహిళగా మరి మహిళా బిల్లు సరే అప్పుడు 23లో ఏం జరిగింది, ఆమోదించినప్పుడు కూడా అది అమల్లోకి రాలేదు. కానీ ఇప్పుడు అమలు చేస్తామంటున్నారు కదా, అమలు చేస్తుంటే మీలాంటి వాళ్ళకి అవకాశం వచ్చిండేది కదా, మరి ఆ మేరకు నష్టం కాదా మీకు? నేనేమంటా, ఒక మహిళగా నేను కూడా ఓబీసీలకి మహిళా బిల్లు పాస్ అవుతాను అనుకున్నా సార్. ఓబీసీ కోటాలని మహిళా బిల్లు పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం సార్? వచ్చేటువంటి మహిళలందరికీ కూడా అది లేకపోయినా వాళ్ళకి వస్తుంది. దానికోసం మహిళా కోటా స్పెసిఫిక్ అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సినటువంటి వాటా ఇవ్వకుండా మీరు బిల్లులు పెట్టి ఎవరు ఉద్ధరించాలనుకున్నారు? స్ట్రైట్ గా నిన్న పార్లమెంట్ లో అడిగారు సార్, మహిళా బిల్లు మీరు సపరేట్ గా పెట్టండి, మేము మద్దతు ఇస్తామని చెప్పినారు, అన్కండిషనల్ గా ఇస్తామని చెప్పినారు. కానీ మీరు దానికి రెడీగా లేరు, ఎందుకంటే డీలిమిటేషన్ ని దానికి లింక్ చేసినారు. కాబట్టి ఈ రకమైనటువంటి మీ కుటిల రాజకీయాన్ని ఇక్కడ మీరు వెళ్ళగక్కారు. సార్ ఒక్కటి చెప్పేస్తా, భారతీయ జనతా పార్టీ దేశంలో ఎన్నడైనా ఒక పార్టీ ప్రెసిడెంట్ మహిళకి ఇచ్చిందా? మహిళా ముఖ్యమంత్రులు వాళ్ళ ఈ దేశంలో ఎంత మందికి ఇచ్చిరో చెప్పమనండి సార్. మొత్తం కాషాయమయం చేశారు కదా, ఎంత మంది మహిళా ముఖ్యమంత్రులను చేసుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇవాళ పంచాయతీ రాజ్ లోకల్ బాడీ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ సార్. 33% రిజర్వేషన్ చేసింది. ఓకే, నేను అమిత్ షా గారు పార్లమెంట్ లో ప్రచారం చేశారు కదా అని చెప్పి మీరు ప్రచారం చేస్తే టైం సరిపోదు. రాకేష్ గారు మాట్లాడిన తర్వాత నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి సార్. అట్లాగే నో ప్రాబ్లం. రాజకీయ స్పీచ్లు ఏం చేయను, నేను జస్ట్ ప్రాక్టికల్ గా జరిగింది ఏంటి విశ్లేషణ, దాని తర్వాత నష్టపడతారు అది మాట్లాడతారు. రాకేష్ గారు 2-3 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. కానీ రాకేష్ సార్, ఆ బిల్లు పాస్ కాదు అని చెప్పేసి, ఎందుకంటే ఆ బిల్లు పాస్ చేయము అని చెప్పేసి బీజేపీ కూడా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆ మహిళా ఎంపీలందరూ కూడా వాళ్ళ ఆ ప్లే కార్డులు పట్టుకొని పార్లమెంట్ కి వచ్చారు సార్. లేకపోతే ఈ బిల్లు పాస్ కాదని తెలిసి, బిల్లు పాస్ అయితే అని తెలిస్తే ప్లే కార్డులు ఎట్లా వచ్చినాయి సార్? రెడీగా ఉన్నాయి సార్. అప్పటికప్పుడే ఎట్లా వచ్చినాయి? అప్పటికప్పుడు ప్లే కార్డులు ఎట్లా వచ్చినాయి సార్? అవి మళ్ళీ మంచిగా అట్టల మీద అతికేసి, అవి మామూలుగా లేవు, ప్లే కార్డులు మంచిగా పట్టుకొని ఉన్నాయి. అంటే ఆల్రెడీ బీజేపీ ప్రిపేర్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, డీలిమిటేషన్ అనే దాని అర్జెంట్ గా 3 రోజుల ప్రత్యేక సమావేశం పెట్టారు సార్. జనరల్ గా ఒక పెద్ద బిల్లు, దేశం మొత్తంలో డీలిమిటేషన్ జరుగుతున్న బిల్లు, లేకపోతే ఇవన్నీ బిల్లులకు నేనేమంటానంటే 3 రోజుల స్పెషల్ సెషన్ ఏంటి సార్? బిఫోర్ బిల్ ఇచ్చి దాని మీద ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దాని మీద ఒక చర్చ జరిగి, ఆ చర్చ జరిగిన తర్వాత కదా దీని మీద సమగ్రంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక దిక్కు జనగణనకు ఆదేశించడం జరిగింది. జనగణనకు ఆదేశించేసి మళ్ళీ అదే సమయంలో ఇంకో దిక్కు మేము పార్లమెంట్ లో బిల్లు పెడతా అంటే సార్, గతంలో ఎప్పుడైతే 1975లో మనకు ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ డిలిమిటేషన్ జరిగినప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి 543 స్థానాలు ఏర్పడ్డప్పుడు, గతంలో 1971లో ఉన్నటువంటి జనగణనను బేస్ చేసుకొని చేయడం జరిగింది. ఈరోజు 2011 అంటే ఈరోజు 2026లో ఉన్నాం. 15 సంవత్సరాల తర్వాత బిఫోర్ డేటాను తీసుకొని దాంతో చేస్తా అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఫర్ సపోజ్ కంప్లీట్ గా మనకు అర్బన్ మైగ్రేషన్ పెరిగిపోయింది సార్. ఇప్పుడు కుత్బుల్లాపూర్ 2011లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య ఒక 2 లక్షలు 3 లక్షలు ఉండే సార్. ఈరోజు అది 7 లక్షలకు పెరిగిపోయింది సార్. అట్లనే మేడ్చల్లో కావచ్చు, లేకపోతే మహేశ్వరంలో కావచ్చు, పటంచెరులో కావచ్చు. అంటే అవన్నీ సరే అనుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల బీజేపీకి నష్టమా, కాంగ్రెస్కి నష్టమా? సార్ నేను ఏమంటానంటే బీజేపీకి నష్టం, బీజేపీ సరైన విధానాన్ని తీసుకొని సమర్థనీయంగా దాన్ని ఎదుర్కోలేదు. అదే అంటే అసలు బిల్లు పాస్ చేయడం కరెక్ట్ గా పెట్టలేదు. అదే టైంలో అసలు కాంగ్రెస్ సిద్ధాంతం ఏందో చెప్పలేదు. పార్లమెంట్ లో సుదీర్ఘమైనటువంటి స్పీచ్ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు అసలు ఈ దేశంలో డీలిమిటేషన్ జరగాలనా, జరిగితే ఎట్లా జరగాలి, ఏ ప్రాతిపదికన జరగాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాతిపదికన జరిగే క్రమంలో సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు తేడా లేకుండా ఎట్లా జరగాలి. ఇప్పుడు ప్రతిసారి మనం మాట్లాడుతాం, ఇప్పుడు మనం ఏమడుగుతున్నాం, మొత్తం 130 స్థానాలు ఇక్కడ మొత్తం సౌత్ ఇండియాకు ఉన్నాయి. ఒకటే మాట సార్, సార్ ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి సార్, ఇంకో పర్సన్ దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు నాకు 1 కోటి ఉన్నోనికి 50% పెడతా అంటే 1,50,00,000 అవుతాయి సార్. కానీ 100 కోట్లు ఉన్నోనికి 50% పెరుగుతా అంటే ఎంత అవుతుంది సార్? 150 కోట్లు అవుతుంది. వాళ్ళకు నాకు డిఫరెన్స్ ఎంత ఉంటుంది సార్? జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. కాబట్టి నేనేమంటానంటే
అట్లా మొత్తం కూడా సౌత్ ఇండియాకి నష్టం జరిగేటువంటి విధంగా Right. జరగకూడదు కాబట్టి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ విధానం ఇప్పటివరకు చెప్పలే. ఒక రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నారు కానీ ఆయన కాంగ్రెస్ విధానమా ఆయన వ్యక్తిగత విధానమో కూడా తెలుస్తలేదు. రైట్ కాబట్టి రైట్ ఓకే ఇప్పుడు ఓకే ఇంతకుముందు రైట్ ఒకటి- కిషోర్ గారు రైట్ కిషోర్ గారు మీరు కిషోర్ చెప్పండి. సార్ ఒకటి కిషోర్ ఒక గారు విషయం చెప్పింది సార్, కూడా ఒకటే, నేను- డబ్బున్న వాళ్ళు ఓటేయాలని చెప్పేసి ఏదైతే అన్నారో సార్ అది హైబ్రిడ్ విధానం చాలా రాంగ్ సార్. ఒక్క విషయం, అది దాని కుమ్మేని గారు. గురించి డిమాండ్ చేసింది అర్థం కాలేదు. రైట్ ఒక్క విషయం ఓకే కుమ్మరేణి గారు, మాట్లాడండి దయచేసి. ఈరోజు నిజంగా 17 ఏప్రిల్ 17 అని చెప్పి ఇంతకుముందు ఏదైతే అన్నారో రేవంత్ రెడ్డి గారు ఏదో అన్నారు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి విపత్తు నిజంగానే ఇది నివారించిన చారిత్రాత్మక రోజు దినం. అన్నారు. జాతీయ దినము. విపత్తు. జాతీయ విపత్తు జాతీయ విపత్తు అని వారు అంటున్నారు కానీ ఇది నిజంగానే చారిత్రాత్మక దినం ఒక విధంగా. కాకపోతే చాలా ఇక దారుణమైన రోజుగా పడుతుంది సార్. ఒకటి ఏంటంటే మహిళలకి 2034లో ఇవన్నీ ఫ్యాక్ట్సే మాట్లాడతాను, నేను ఏమి రాజకీయ ఒపీనియన్లు చెప్పట్లేదు, యాక్చువల్ గా చెప్తాను. 2034లో వచ్చే అవకాశం 2029లో వస్తుంది. నిన్నటి బిల్లు పాస్ అయ్యి ఉంటే 29లోనే వచ్చేది. మా ఇందిరక్కకు కూడా 29లోనే ఇంకొక 3 సంవత్సరాల్లోనే ఒకవేళ పోటీ చేయడానికి అవకాశం వచ్చేది. ఒకటి. రెండో విషయం ఏంటి అంటే ఇప్పుడు సౌత్ అంటే ఇది దక్షిణ రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది జనాభా లెక్కల ప్రకారం చేస్తే అని అన్నారు. సరే 1971 జనాభా లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు నడిచింది. అప్పటికే అది అన్యాయం ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ అది కాస్త మేలు మనందరికీ. కాకపోతే ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం చేస్తే చాలా నష్టమవుతుందని చెప్పి 2-3 సంవత్సరాల నుంచి, ఈ రోజు కాదు, దక్షిణ రాష్ట్ర నాయకులు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు, కేటీఆర్ గారు వీరంతా 2-3 సంవత్సరాల నుంచి గొడవ చేశారు. చెన్నైలో వెళ్ళి మీటింగ్ పెట్టారు. ఇప్పుడు నిజంగానే మరి ఆ 1971 జనాభా లెక్కల నిష్పత్తి బేసిస్గానే, నిష్పత్తి మీదనే ఈరోజు మనకు దక్షిణ రాష్ట్రాలకు కేటాయిస్తాము అనే కదా నిన్నటి బిల్లు. దానివల్ల మనకే కదండి లాభం అయ్యేది. ఇప్పుడు రేపు 2026 జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డీలిమిటేషన్ వస్తే మనకేమవుతుంది, మనకి చాలా తగ్గుతాయి సీట్లు, చాలా తగ్గి ఈ రోజున్న నిష్పత్తి కన్నా చాలా అధ్వాన్నమైన నిష్పత్తి అవుతుందని కదా వీళ్ళందరూ గొడవ చేసింది. దానికి భాజపా ప్రభుత్వము ఈ సమయంలో ఏది ఆ జనాభా లెక్కలు జరగకముందే ఈ సమయంలోనే 71 లెక్కల ప్రకారమే అదే నిష్పత్తిలో ఇస్తాము అని చెప్పి ముందుకొచ్చి ఛాన్స్ ఇస్తే దాన్ని పోగొట్టుకున్నది ఎవరు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. నేను నిజంగా చెప్తున్నాను, 100% అగ్రీ విత్ వాట్ హీ హస్ సెడ్. 100% అగ్రీ చేస్తాను సార్. ఇటు మహిళలకి 5 సంవత్సరాల ముందు వచ్చే అవకాశం పోగొట్టారు వీళ్ళంతా. అట్లాగే దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే వీళ్ళు అంటున్నారో 5గురినే కలుపుతారు, మరి పుదుచ్చేరి వద్దు, గోవా వద్దు మనకు అందులో కానీ, బట్ ఎనీవే ఆ రాష్ట్రాలకు నిజంగానే 1971 నిష్పత్తి ప్రకారము మనకు బలం పెంచుకుందాము అని అంటే అది కాదు. 26 తర్వాత ఇప్పుడు జరిగే పర్యవసానం చెప్తాను. 26 తర్వాత ఏదైతే మనకు జనగణన అవుతుందో ఆ లెక్కల ప్రకారమే ఇప్పుడు అవుతుంది సార్. 2011 కూడా కాదు, 2026లో జనాభా లెక్కల ప్రకారం ఇప్పుడు అవుతుంది. మన నిష్పత్తి ఎంత దారుణంగా పడిపోతుంది అనేది మీరు చూడండి. ఇప్పుడు దక్షిణ రాష్ట్రాల హక్కులు అని చెప్పి మాట్లాడిన వారే ఎందుకు అని అంటే ఇది ఏం లేదు సార్. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది, ఎవడో ముక్కు కోసుకున్నాడట. ఎందుకు కోసుకున్నాడు అంటే నా ముఖం నాకు నచ్చలేదు, దాన్ని అవమానపరచాలి చేయబట్టి అది అందంగా కనిపిస్తోంది, ముక్కు కోస్తే గానీ అది అధ్వానంగా కనిపిస్తుంది, తన ముక్కు తనే కోసుకున్నాడట. అది నిన్న జరిగింది. మీరు కాదని అనడానికి లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాత్రం పర్ఫెక్ట్ క్లియర్ గా ఆ ట్వీట్ నిన్న మధ్యరాత్రి 12 ఏమో చూశాను సార్ నేను. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ మాత్రం 100% ఫ్యాక్చువల్ గా 100% అసలు జరిగింది అంటే ఇక్కడ చిన్న పాయింట్ అండి, మీరు మహిళా రిజర్వేషన్ బిల్లుని సపరేట్ గా డీలిమిటేషన్ సపరేట్ చేసి ఉంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. పైగా వాళ్ళు వ్యతిరేకిస్తారని తెలిసి కూడా పెట్టడం అది కరెక్ట్ అని అంటారా? బ్యూటిఫుల్ సార్. ఇప్పుడు వ్యతిరేకిస్తారని తెలవడము ఒక్క విషయం సార్. సౌత్కి నిష్పత్తి నష్టపోవద్దు అని ఒకవైపు అడుగుతున్నారు. 3 సంవత్సరాల క్రితమే 2 సంవత్సరాల క్రితమే వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఏది మహిళలకి రిజర్వేషన్ సపోర్ట్ చేశారు. దక్షిణ రాష్ట్రాలకు పాత నిష్పత్తే కావాలని అడిగారు. ఆ రెండూ కూడా ఇచ్చిన సొల్యూషన్ కదా సార్ నిన్నటి బిల్లు. దీన్ని ఎవరో వ్యతిరేకిస్తారని ఎవరెందుకు అనుకుంటారు సార్? మనకు లాభం అవుతుంది, ఎస్పెషల్లీ దక్షిణ రాష్ట్రాలకి లాభం అవుతున్నప్పుడు అండ్ మహిళలకి ఇంకొక 5 సంవత్సరాల ముందే వస్తున్నప్పుడు ఈ రెండింటి మీద వీళ్ళే డిమాండ్లు చేసినప్పుడు ఒక్క నిమిషం నేను ఇస్తాను మీకు అభ్యంతరం లేకపోతే ఇందిరా గారికి అవకాశం ఇద్దాం, ఎందుకంటే మీరు ఒక్క నిమిషమే సార్. ఇప్పుడు ఇందిరా గారు ఒక్క విషయం చెప్పాలి. ఇప్పుడు ఉన్నది 543లో. అక్క మీరు నిజంగా చెప్పండి, ఎప్పుడైనా చరిత్రలో
ఇప్పుడు 543 ఎంపీలు ఉన్నారు అక్కడ, వాళ్ళే ఓట్లు వేసేది. వాళ్ళల్లో ఎవరైనా అయ్యా మీలో 3% మళ్ళీ వచ్చేసారి టికెట్లు కూడా లేవు, నియోజకవర్గాలు కూడా లేవు, మీ రాజకీయ మరణ శాసనాన్ని మీరే రచించుకోండి అంటే ఎవడన్నా సపోర్ట్ చేస్తాడా సార్? Okay, మహిళలకు ఇద్దాము, right. కానీ Time ఎక్కువ అయిపోతుంది. తీసుకొచ్చిద్దాము వాళ్ళకి, మీకు నష్టం లేదురా బాబు అని అంటున్న దానికే Right, సపోర్ట్ right. చేయలేదు. Okay, ఎందుకంటే ఒక్క కేవలం నిమిషం. పార్టీ రాజకీయాలు చూశారు, కేవలం పార్టీ రాజకీయాలు చూశారు. Right. ఇటు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరిగింది చూడలేదు, అటు Right. మహిళలకి నష్టం Okay, జరిగింది already చూడలేదు సార్. చెప్పారు అది. అంత Right, right. దారుణమైన ఇందిర గారు మీరు సమాధానం ఇస్తే short-sighted close చేద్దాం. people ఉన్నారు మొత్తం మీద. రైట్, ఇందిర గారు సమాధానం ఎమోషన్స్ రేజ్ చేసి మొత్తం మీద ఇప్పుడు మనకే నష్టమైంది ఒక్క సార్. మాట, 2 కిషోర్ విధాలుగా ఒక్క నష్టపోయింది తెలంగాణ. కిషోర్, Right. అర్థమైంది, ఒక దక్షిణ second. రాష్ట్రాల్లో కిషోర్, భాగంగా అర్థమైంది. నష్టపోయింది. Okay, already అర్థమైంది. చెప్పారు. చాలా మందికి ఇప్పుడు శిక్ష Noted. పడుతుంది. రెండోదేమో నేనేమంటా తెలంగాణ అంటే, మహిళలకి సార్ ఇంకొక ఇప్పుడు 5 సంవత్సరాలు డిలే అయింది. Right. ఒకటే ప్రశ్న అయిపోయింది, అడుగుతున్నాను. ఆగు. రేవంత్ రెడ్డి గారు తన సీట్ రిజైన్ చేసి ఇందిర గారికి ఇస్తారా? Right. లేకపోతే ఇంకో Okay, సీట్ okay. ఇస్తారా? అట్లాంటి అందరిని ఓకేలే, నా అడగాల్సి సీట్ నాకు ఉంటది. Right, right, మహిళలకి okay. ఇచ్చినా కానీ పర్వాలేదు ఒక్క నిమిషం అనుకుంటున్నాను. ఆగండి, ఒకటి కిషోర్ గారు చెప్పండి, ఆగండి, కిషోర్ గారు రైట్, కంప్లీట్ చేయండి, తొందరగా కంప్లీట్. సార్ ఇప్పుడు మహిళలకి సంబంధించినటువంటి అంశంలో మీరు ముందుకు తీసుకొచ్చి 5 సంవత్సరాల ముందు మాకేదో గొప్ప జనం మీరు అనుకున్నప్పుడు చిత్తశుద్ధి ఉంటే మీరు 2023లో బిల్లులో పెట్టినటువంటి అంశాలను యాజ్ టీజ్ గా ఆ రోజు అందరూ సపోర్ట్ చేశారు. ఎందుకు సార్? మీరు డీలిమిటేషన్ చేసి మా లెక్కలు తెలిసి ఇస్తామని చెప్పినారు కాబట్టి అందరూ ఓకే అన్నారు. 6 నెలల్లో ప్రక్రియ పూర్తవుతుంది అన్న దానికి ఎగ్జాంపుల్ గా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీసీలకు సంబంధించిన ఒక ఎక్స్రే చేసి దాని పబ్లిక్ డొమైన్ లో మీ మొన్ననే ఇప్పుడు మన పార్లమెంట్ మొదలవుతుంది అన్న దానికి స్పెషల్ సెషన్ మొదలవుతున్న దానికి నైటే 9 గంటలకి రిలీజ్ చేసి మొత్తం పబ్లిక్ డొమైన్ లో పెట్టి మీకు ఎక్స్రే కూడా ఇచ్చున్నారు. మీరు చేయాలంటే అది చేసి ఉండొచ్చు, కానీ మీలో చిత్తశుద్ధి లేదనేది క్లియర్ గా క్లారిటీగా ఈ సమాజానికి అర్థమైంది. మహిళా వ్యతిరేకి భారతీయ జనతా పార్టీని సుస్పష్టమైంది. ఇక్కడ రాజ్యసభలో సోనియా గాంధీ మహిళగా ఒక అడ్మినిస్ట్రేటివ్ అప్పుడు ఆమె చైర్పర్సన్ గా యూపీఏ చైర్పర్సన్ గా 2023లో అంటే 2013లో మనము రాజ్యసభలో పాస్ చేసుకున్నప్పుడు జరిగినటువంటి అంశాలకేమైనా భిన్నంగా నువ్వు ఈ బిల్లును పెట్టే ప్రయత్నం నువ్వేమైనా చేసినావా? చేయలేదు. మరి అలాంటప్పుడు ఇవాళ నేను నాకు చిత్తశుద్ధి ఉందని ఎట్లా చెప్పుకోగలుగుతారు మీరు? ఇప్పుడు మీకు నష్టం అని చెబుతున్నారు వారు. కిషోర్ గారు మీకు నష్టం అని చెబుతున్నారు, మహిళలకి మీకు నష్టం, దక్షిణాది నష్టం జరుగుతుంది సార్. కాంగ్రెస్ సార్ వాళ్ళు అనుకుంటే రాజ్యసభలో పాస్ అయినప్పుడు మేము సపోర్ట్ చేశాము, మా సపోర్ట్ తోటే పాస్ అయింది. సపోర్ట్ లేకపోతే పాస్ అయ్యేది కాదని బృందా కారత్ కమ్యూనిస్ట్ లీడరే చెప్పారు. ఈ రోజు మీకు మొన్న కూడా 23లో మీరు ఎందుకు సపోర్ట్ చేశారంటే ఇప్పుడు రాలే 10 సంవత్సరాల తర్వాత కదా అని చెప్పి మీరు సపోర్ట్ చేశారు. ఈ రోజు ఇప్పుడే ఇంకో 2 సంవత్సరాలు ఇస్తామనగానే ఎమ్మటే విరుద్ధం అయిపోయారు మీరు. కేవలం ఎన్నికల కోసం ఉన్న వాళ్ళ ప్రచారం కడుపు కోసమే కొట్టి ఇస్తామంటే ఈ ఎంపీలు వేసేవాళ్ళ సార్. Right, okay. ఏదేమైనా ముందు వాళ్ళకి మహిళలకు పెడతాము అని అంటున్నాం మేము. ఏదేమైనా అయినా మహిళల కానీ మీద మీరు ఎంత చేయలేదు. ప్రభావం? కాంగ్రెస్ కుట్ల నీతి ఇదే సార్. 30 సంవత్సరాల నుంచి వాళ్ళకి దూరం చేసింది, Right. మరొకసారి దూరం చేసింది. తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ అన్యాయం చేసింది ఈ రోజు కాంగ్రెస్. రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ.